సిరిసిల్ల మున్సిపాలిటీ మరియు వేములవాడ మున్సిపాలిటీలో ఎలక్షన్ ప్రక్రియ నడుస్తుంది. ఈ సంబంధిత మన సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డ్ సంబంధిత 117 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరియు వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డ్స్ రిలేటెడ్ 58 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాట్లు చేయడం జరిగింది. టోటల్ మన జిల్లాలో 175 పోలింగ్ స్టేషన్లలో, ఆ పోలింగ్ స్టేషన్లలో రిలేటెడ్ 175 ప్రిసైడింగ్ ఆఫీసర్స్ మరియు 700 అదర్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి అపాయింట్ చేసి ట్రైనింగ్ చేసి అన్ని మటీరియల్తో పాటు నిన్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు అందరికీ ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు మన జనాలు ఇక్కడ వచ్చి ఓట్ వేస్తున్నారు. ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ కానీ పర్సన్స్ విత్ డిసేబిలిటీ కొరకు వీల్ చైర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా బ్లైండ్ అండ్ ఇన్ఫార్మ్ ఉన్న ఓటర్స్ కొరకు ఒక కంపానియన్ కూడా వారు ఒక ఎనెక్షర్లో డిక్లరేషన్ సైన్ చేస్తే అది కూడా వారికి అలౌ చేస్తున్నాం. ప్రత్యేకంగా ప్రతి పోలింగ్ స్టేషన్లకి 100 మీటర్ రేడియస్లో మనము ఎంసీసీ కోడ్ ఫాలో చేయాలి. అది కొరకు కూడా అందరికీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అది కొరకు మన పోలీస్ సిబ్బంది కూడా సిద్ధంగా అలర్ట్గా ఉన్నారు. దీంతోపాటు మనకి కొన్ని క్రిటికల్ కానీ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లలో మైక్రో అబ్జర్వర్స్ సిరిసిల్ల మున్సిపాలిటీలో అట్లాంటి 26 మైక్రో అబ్జర్వర్స్కి కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఈసారి ప్రత్యేకం విషయం అంటే ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ చేస్తున్నాం. సో అన్ని 175 పోలింగ్ స్టేషన్లలో మేము వెబ్కాస్టింగ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా మనము ప్రాపర్గా సర్వేలెన్స్ చేయగలుగుతాము. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా వచ్చిన డైరెక్షన్లు గైడ్లైన్స్ని ఫాలో చేయగలుగుతాము. ఇప్పుడు వరకు 9 AM వరకు మన జిల్లాలో సిరిసిల్ల మున్సిపాలిటీలో 8.01% అండ్ వేములవాడలో 14.01% వరకు పోలింగ్ శాతం రావడం జరిగింది. ఇంకా జనాలు వస్తున్నారు. ఈ ఎలక్షన్ 7 to 5 PM వరకు ఉంది కాబట్టి చాలామంది జనాలు ఇంకా 2 o'clock తర్వాత కూడా వస్తూ ఉంటారు. మీ ద్వారా అందరు ఓటర్లతో నా విజ్ఞప్తి ఉంటే మీరు పెద్ద స్థాయిలో ఇక్కడికి వచ్చి మీ ఓటు వేయాలి. మనకి డెమోక్రసీలో ఒక ఓట్ రోల్ కూడా చాలా గొప్పమైన ఉంది. మీరు ఖచ్చితంగా ఇక్కడ వచ్చి మీ రైట్ టు ఓట్కి హక్కు ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అదే విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.